సార్ దీనికి. ఆ, ఇదే ఫ్లో లో కస్టమర్ దగ్గర చెప్తే ఆ, టైం ఇస్తే, కస్టమర్ మనకు టైం ఇస్తే ఇట్లా చెప్తే 100% చేస్తాడు సార్ పెన్షన్ ప్లాన్. 100% పెన్షన్ ప్లాన్ చేస్తాడు. ఎంతసేపు చెప్పాను చేస్తాడు నేను సార్ ఇది? డెఫినెట్లీ. ఎంతసేపు చెప్పాను? సార్ మీరు ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes ఏమో చెప్పినట్టున్నారు సార్. ఒక 25 మినిట్స్ చెప్పాను. అదే సార్. ఓ 25 మినిట్స్, నువ్వు కొంచెం 10 మినిట్స్ లేట్ గా జాయిన్ అవ్వదు. సో ఈ ఫ్లోలో చెప్తే అవును. అర్థమవుతుందా కస్టమర్ కానీ ఏజెంట్ కానీ? ఎస్ సార్, ఎక్సలెంట్. అంటే ఈజీ వేలో అర్థమవుతుంది సార్. ఇది ఇప్పుడు ఫస్ట్ ఏజెంట్ వినాలా కస్టమర్ వినాలా ఈ కాన్సెప్ట్? ఈ కాన్సెప్ట్ ఫస్ట్ ఏజెంట్ వినాలి సార్. ఫస్ట్ ఏజెంట్ వింటే ఏమనుకుంటాడు? ఏజెంట్ వింటే సార్, అంటే తను ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ప్లాన్ చేసుకుంటాడు సార్. అరే నాకు కూడా. తన తను తన రిటైర్మెంట్ కోసం తను కూడా థింక్ చేస్తాడు. ఆ, థింక్ చేసి తను రిటైర్మెంట్ ప్లాన్స్ ఎట్లా సేల్స్ పిచ్ చేయాలి అనేది ఈజీగా ఆయనకు ఒక ఐడియా వస్తుంది సార్. అర్థం వస్తుంది. అవును. ఇప్పుడు నేను అవును చెప్పాను సార్. కదా ఫ్లోలోని, నేను పెద్ద కొడుకు కోసం అవును సార్. 5 లక్షలు, చిన్న కొడుకు కోసం 3 లక్షలు ఖర్చు పెట్టాను, కానీ నా 8 కోసం లక్షల నేను 1 లక్ష సంవత్సరానికి. రూపాయలే కట్టాను అన్న అవును సార్. మాటకి కస్టమర్ ఏమనుకుంటాడు వింటే? అంటే తప్పకుండా సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ ఎక్స్పెన్సెస్ కి ఆ, ఆ, వాళ్ళు ఇండిపెండెంట్ గా అయిన తర్వాత పేరెంట్స్ డిపెండెంట్ అవుతున్నారు. ఆ, ఇప్పుడు ఏమైందంటే నేను లక్ష పెట్టుకున్నా గానీ నాకు కార్పొరేట్ అమౌంట్ కావాలంటే నేను ఎంత అవును. పెట్టుకోవాలనేది ఒక ప్లాన్ చేసుకుంటారు సార్. ఓకే, లక్ష ఇంకా కాకుండా ఇంకా ఎక్కువ వేసుకోవడానికి. ఇప్పుడు ఆ స్లైడ్స్ కంటిన్యూ చేస్తాను, అది నువ్వు ఫాలో అవ్వు కరెక్ట్ గా. ఓకే. ఓకే సార్. ఓకే సార్.